రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమంలో భాగంగా మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని వడ్డీ లేని రుణాలలో భాగంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 365 స్వయం సహాయక సంఘాలకు 1,36,62,586 రూపాయల చెక్కులను అందజేశారు. అంతేకాక సూర్యాపేట జిల్లాలోని 109 మంది దివ్యాంగులకు 1,09,00,00,000 కోట్ల రూపాయలు వ్యయం చేసే దివ్యాంగుల పరికరాలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత మహిళలతో పాటు పట్టణ ప్రాంత మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద చెక్కులను పంపిణీ చేస్తోందని చెప్పారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. సరే, ఈరోజు అక్కలు చెల్లెళ్ళు మీ విషయంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న విషయం మీకు తెలుసు. మరి ఈరోజు కేవలం వడ్డీ లేని రుణాల కింద, మీరు బ్యాంకుల్లో తీసుకున్న రుణాల కింద ఆ వడ్డీ భారం మన కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది. దాని కింద ఈరోజు 365 సంఘాలకి, మహిళా సంఘాలకి వడ్డీ భారం కింద ప్రభుత్వం భరిస్తుంది. ఆ వడ్డీ 1,36,00,000 చెక్కు ఇవ్వడం జరుగుతుంది. అదే 912 సంఘాలు మొత్తం 272 కోట్లు మీకు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు పొందారు. అదేవిధంగా స్త్రీనిధి సంస్థ ద్వారా రుణాలు పొందిన సంఘాల సంఖ్య 785. మరి మీకు 32,67,00,000 ఇవ్వడం జరిగింది. స్వయం ఉపాధి పథకం కింద రుణాలు పొందిన వారి సంఖ్య 187. మీకు 1,90,70,000 రూపాయలు ఈ స్వయం ఉపాధి పథకం కింద మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను ప్రత్యేకంగా ఈరోజు చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో